నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను నవీన్ మందనపు. తెలుగు రాష్ట్రాల జలజగడం విమర్శలను దాటి లేఖాస్త్రాల వరకు వెళ్ళింది. అంతేనా, సీమ ఎత్తిపోతల సందర్శనకు ఏపీ ససేమిరా అంటుంటే సందర్శించాల్సిందే అంటూ తెలంగాణ పట్టుబడుతోంది. అటు నేతల కౌంటర్ కామెంట్లు అయితే సరే. ఈ టోటల్ ఎపిసోడ్పై జనసేన రంగంలోకి దిగింది. జలజగడంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పోరాటాలపై అనుమానాలున్నాయన్నారు నాదెండ్ల మనోహర్. సఖ్యత ఉందంటూనే సమరానికి సై అనడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. ఇవాళ టాప్ అప్డేట్ నీళ్లు లేఖలే. ఇక కోవిడ్ అప్డేట్స్ చూస్తే సెకండ్ వేవ్ రివర్స్ గేర్లో పయనిస్తున్న వేళ ఎస్బీఐ షాకింగ్ రిపోర్ట్ టెన్షన్ పెడుతోంది. ఇంకా అయిపోలేదు, వచ్చే నెలలోనే దేశంలోకి థర్డ్ వేవ్ ఎంట్రీ అని షాక్ ఇచ్చింది. ఆగస్టులో మొదలయ్యే కేసులు సెప్టెంబర్ కల్లా పీక్స్కు చేరుకుంటాయి. మా రిపోర్ట్ను లైట్ తీసుకోవద్దని వార్న్ చేసింది. ఇక నేషనల్ అప్డేట్స్ చూస్తే కేంద్ర కేబినెట్కు సర్వం సిద్ధం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ నెల 7నే మంత్రివర్గ విస్తరణ పక్కా అన్న కామెంట్స్ హస్తినలో జోరుగా వినిపిస్తున్నాయి. మరి కొత్త టీంలో ఛాన్స్ కొట్టేదెవరు? ఇదిలా ఉంటే మహా అసెంబ్లీలో ఆరంభంలోనే రచ్చరచ్చైంది. ఫడ్నవీస్ అండ్ కో నాపై దూషణలకు దిగారంటూ 12 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ యాక్షన్ తీసుకున్నారు. ఏకంగా ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్లోకి వెళ్తే జపాన్లో వరద బీభత్సం కంటిన్యూ అవుతోంది. టోక్యోలో బురద ప్రవాహానికి ఇళ్ళు కార్లు కొట్టుకుపోయే దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు టాప్ స్టోరీస్ చూద్దాం. ఎల్లుండి కేంద్ర కేబినెట్ విస్తరణకు ఛాన్స్. మాజీ సీఎంలతో సహా 28 మంది కొత్త వారికి అవకాశం. పంజాబ్ కాంగ్రెస్లో చల్లారని రగడ. రేపు సోనియాతో మరోసారి అమరేందర్ భేటీ. కృష్ణా జలాలపై ఏపీ తెలంగాణ పోటాపోటీ కంప్లైంట్లు. ఎన్జీటీకి తెలంగాణ, కేంద్ర మంత్రులకు జగన్ లేఖల యుద్ధం. విద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న ఏపీ డిమాండ్ బేఖాతరు. పులిచింతలలో ఉత్పత్తి రెట్టింపు చేసిన తెలంగాణ. పాలపిచ్చ డార్క్ బ్లూ కలర్ రంగులతో షర్మిల జెండా. ఈ నెల 8న కొత్త పార్టీ ప్రకటన, ఆపై పాదయాత్ర. 8, 9 తేదీల్లో కడపలో జగన్ టూర్. 400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణలో పాదయాత్రకు బీజేపీ సన్నాహాలు. 6 జిల్లాల్లో వారం పాటు బండి సంజయ్ టూర్. మహారాష్ట్ర అసెంబ్లీలో చెలరేగిన బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్పై దాడి, 12 మందిపై ఏడాది పాటు వేటు. కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ వారసుని గుడ్ బై. తృణమూల్ కాంగ్రెస్లో చేరిన అభిజిత్ ముఖర్జీ. భీమా కొరేగావ్ కేసు విచారణకు ఎదురుదెబ్బ. అనారోగ్యంతో హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మృతి. కోవిన్ పోర్టల్ సాఫ్ట్వేర్తో వ్యాక్సినేషన్ ఈజీ. కరోనాపై గ్లోబల్ వర్చువల్ సదస్సులో మోదీ కామెంట్. పుంజుకున్న బ్యాంకింగ్ షేర్లు. జోష్లో మార్కెట్లు. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. పదిహేను నుంచి వినియోగానికి మోడర్నా టీకాలు. మరో వారంలో ప్రభుత్వాసుపత్రుల్లోకి వ్యాక్సిన్. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 7న మధ్యాహ్నం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శిరీష్, మంత్రివర్గ విస్తరణలో ఏ రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది? ఏంటి అప్డేట్స్? నవీన్, రేపు రాష్ట్రపతి భవన్కి రేపు మధ్యాహ్నం కల్లా వర్తమానం అందితే ఎల్లుండి
మధ్యాహ్నం 11 గంటల సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి భవన్కి ఎటువంటి సమాచారం లేదు, కానీ రేపు సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, దాంతో పాటుగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం నుంచి మాజీ ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ కు అవకాశం అనేది కూడా ఉండొచ్చు. గత ఏడాది కాలంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే దేశంలో కరోనా విజృంభణ, పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది కూడా వాయిదా పడుతూ వచ్చింది. 2019లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మోడీ తొలిసారిగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పలు మంత్రిత్వ శాఖల యొక్క పనితీరు పైన సమీక్ష జరిపి ఒక నివేదిక అనేది కూడా తీసుకున్నారు. గత కొద్ది కాలంగా మధ్యప్రదేశ్ లో కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ అనేది కూడా జరగనున్న అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది సీనియర్లకు కూడా అవకాశం ఉండే పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. బీహార్ నుంచి రామ్ విలాస్ పాస్వాన్ ప్లేస్ లో ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ అవకాశం అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా సమాచారం. దాంతో పాటుగా గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ మోడీ కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం అనేది కూడా ఉంటుంది. దాంతో పాటుగా చూసినట్లయితే జేడీయూ, ఎల్జేపీ లాంటి పార్టీలు కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చేరొచ్చు. గతంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో జేడీయూ దూరంగా ఉన్నప్పటికీ ఈసారి అవకాశం కూడా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి అప్నాలకు సంబంధించిన అనుప్రియ పటేల్ లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉండొచ్చు. ఏదైనప్పటికీ రేపు మధ్యాహ్నం కల్లా ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దానిపైన క్లారిటీ అనేది కూడా వస్తుంది. థ్యాంక్ యూ శిరీష్. కరోనాపై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందన్నారు ప్రధాని మోదీ. అదృష్టవశాత్తు సాఫ్ట్వేర్లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్ ట్రాకింగ్ యాప్ను ఓపెన్ సోర్స్గా మార్చామన్నారు. కోవిన్ గ్లోబల్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఇతర దేశాలకు కోవిన్ పోర్టల్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కోవిన్ యాప్తో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా సాగుతుందన్న మోదీ, మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. Our technology platform for COVID vaccination, the platform we call COVIN, is being prepared to be made open source. Soon, it will be available in any and all countries. Today's conclave is the first step to introduce this platform to all of you. ఏపీలో కర్ఫ్యూ సడలింపులో మార్పులు చేసింది రాష్ట్ర సర్కార్. మరో 4 గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూను సడలించింది. పాజిటివిటీ రేటు 5% వచ్చేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 50% ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతించిన ప్రభుత్వం కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ రెస్టారెంట్లు, జిమ్లు, కళ్యాణ మండపాల నిర్వహణకు పర్మిషన్ ఇచ్చింది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్, భౌతిక దూరం తప్పనిసరని తెలిపింది. తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 1 కోటికి చేరువైంది. టీకా పంపిణీ ప్రారంభమైన 5 నెలల 18 రోజుల్లోనే సుమారుగా 1 కోటి మందికి సింగిల్ డోస్ టీకా ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు 2,64,64,870 మంది ఉండగా వారిలో 31.14% మందికి ఫస్ట్ డోస్, 6.43% మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 38% వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 82.22% మందికి, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 11.9% మందికి టీకా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 1,65,00,000 మందికి టీకా ఇవ్వాల్సి ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెలలో 2వ డోసు తీసుకోవాల్సిన వారు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదురుతోంది. ఇప్పటివరకు 2 రాష్ట్రాల నేతల పవర్ పంచ్ డైలాగులు కాస్త ఇవాళ లేఖాస్త్రాల వరకు వెళ్ళింది. ఒక్కరోజులోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రులకు 2 లేఖలు రాయగా తెలంగాణ సర్కార్ ఎన్జీటీని ఆశ్రయించింది. మీ ఆదేశాలకు విరుద్ధం ఏపీ వ్యవహరిస్తోందని ఫిర్యాదు సైతం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. తప్పు మీదంటే మీదంటూ ఇరు రాష్ట్రాలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్లకు వేరువేరుగా లేఖలు రాశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్పై టీ సర్కార్ ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామని కృష్ణా బోర్డు తరచూ అడగటాన్ని జగన్ తప్పుపట్టారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ఏపీ చేసిన అభ్యర్థనను కేఆర్ఎంబీ పట్టించుకోవటం లేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించిన తరువాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించే విధంగా ఆదేశించాలని కేంద్ర మంత్రి షెకావత్కు విజ్ఞప్తి చేశారు. అలాగే సీమ ఎత్తిపోతలకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్కు ఏపీ సీఎం జగన్ మరో లేఖ రాశారు. సీమ ఎత్తిపోతల డీపీఆర్ జూన్ 30న సీడబ్ల్యూసీకి అప్లోడ్ చేశామని, సీమ ఎత్తిపోతలకు భూసేకరణ చేయటం లేదని లేఖలో ప్రస్తావించారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. ఇంకాస్త ముందుకు వెళ్లి ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ కూడా వేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలని గతంలో ఎన్జీటీ ఆదేశాలున్నాయని పిటిషన్లో పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలను కేఆర్ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు సందర్శించాలని కోరింది. అయితే అలా వచ్చే అధికారులను ఏపీ అడ్డుకుంటోందని ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఎన్జీటీ బృందం పర్యటనకు అన్ని వసతులను కల్పిస్తామని తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు రావద్దంటూ ఏపీ, సందర్శించి తీరాల్సిందే అంటూ తెలంగాణ సర్కార్లు భీష్మిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల లేఖలపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలు ట్రిబ్యునల్ ద్వారా ముందుకు వెళ్లి పరిష్కారం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నదీ జలాల వివాదంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు బొత్స వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాల ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నదీ జలాల్లో మనకి మన మాట న్యాయమైన మాట ఎంత రావాలో ఎంత ఇవ్వాలో అనేది విభజన చట్టంలో ఉంది. పెద్దలందరూ తెలిసిన విషయం. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఇది ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో కలిసినప్పుడు కానీ లేదు అంతకుముందు కలిసిన కేంద్రంలో పెద్దలతో కానీ ఈ విషయాన్ని పలు దఫాలుగా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగానే అందులో ప్రక్రియలో భాగమే మనతో సంప్రదించే నేపథ్యంలోనే మనకు వస్తున్న న్యాయపరమైన మరి ఏదైతే నీటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని మనం వినియోగించుకోవడానికి పాలసీ కానీ తీసుకున్న కార్యక్రమాలు కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ తాలూకా పెద్ద తాలూకా ఆలోచనలో మార్పు వచ్చింది. జల వివాదాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల పోరాటంపై అనుమానాలు కలుగుతున్నాయని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇరిగేషన్ వివాదాలు నిజాయితీగా వచ్చాయా, రాజకీయ కారణాల వల్ల వచ్చాయా ఆలోచించాలన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది, సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పిన సీఎంలు ఇప్పుడు ఎందుకు అలా చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలోనే నీటి విభేదాలు వస్తాయని ఊహించామని నాదెండ్ల అన్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జల వివాదాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఇది నిజాయితీగా దీని గురించి పోరాడుతున్నారా లేదా రాజకీయ పరంగా వాళ్ళ బెనిఫిట్ కోసం పోరాడుతున్నారా అనేది మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మనకి ప్రధానమైన 3 డెల్టా ప్రాంతాలు, సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, మనకి పులిచింతల దగ్గర ఉన్న బ్యారేజ్ కానివ్వండి, ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, ఎక్కడ కూడా రైతు అనేది ఇబ్బంది పడకూడదు. రైతు తన పంట కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్ళు వదులుతారా, ఎప్పుడు మన కాలంలో నీళ్ళు వస్తాయని దానికోసం. కాళేశ్వరం నుంచి 50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామనడానికి సీఎం కేసీఆర్కి సిగ్గుండాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నుంచి 50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు కేసీఆర్ నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్లో వాదనలు వినిపించకుండా సన్యాసిలా ఎందుకు మాట్లాడుతున్నావంటూ పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. ఏడాదిగా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపని తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నుంచి 40 టీఎంసీల 50 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరుకు పంపిస్తే 40 లక్షల ఎకరాలకు పారుతున్నది, కళ్ళు కనపడతలేవో అన్నట్టు మాట్లాడారు. సిగ్గుండాలి కేసీఆర్. కాళేశ్వరం నుంచి గత 2 సంవత్సరాల్లో పంప్ చేసిన నీళ్ళేనో తెలుదా? ఒక్క చుక్క నీరు కూడా గత 2 సంవత్సరాల్లో నీటిపారుదలకు
ఆయకట్టుకు ఉపయోగించబడలేదనే నగ్న సత్యాన్ని కప్పిపుచ్చేందుకు చేసే నాటకాలు, డ్రామాలు ముఖ్యమంత్రిగా మాట్లాడితే మొత్తం వస్తుంది. కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అంతర్రాష్ట్రాల జల వివాదంపై సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ విచారించే అధికారం తమ పరిధిలో లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ట్రైబ్యునల్కు పూర్తి అధికారాలు ఉన్నాయి కదా అని హైకోర్టు పేర్కొంది. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల టూర్ తేదీలు ఖరారయ్యాయి. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా బండి సంజయ్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8 నుంచి 13 వరకు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8న హైదరాబాద్, 9న నాగర్ కర్నూల్, 10న నిజామాబాద్, 11న కరీంనగర్, 12న సంగారెడ్డి, 13న భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాలకు బండి సంజయ్ హాజరు కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం కార్యక్రమాల తీరు పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాల రూపకల్పన చేపట్టనుంది. తొలి విడతలో భాగంగా 6 జిల్లాల్లోనే పర్యటించనున్నారు. ఈ నెల 16న వేములవాడలో బీజేవైఎం ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బండి సంజయ్ హాజరు కానున్నారు. 18న యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన కిసాన్ మోర్చాలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ పాల్గొంటారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. రేవంత్ పిల్లి కోతలకు, బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. సంస్కారం అడ్డురావడంతో రేవంత్ ఉపయోగించిన భాషను వాడలేకపోతున్నామన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కరోజైనా పర్యటించారని ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నీ పిల్లి కూతులకు, పిల్లి బెదిరింపులకు తెలంగాణలో భయపడేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా నువ్వు వాడిన భాష మేము వాడాల్సిందే కానీ సంస్కారం అడ్డొచ్చి మేము వాడతలేము. అంటే అంతో ఇంతో ఉరికిచ్చి కొట్టే కెపాసిటీ నీకన్నా బాగా మాకు ఎక్కువనే ఉంది. కానీ చిన్నపిల్లల మాటలు, బజారు మాటలు రాజకీయాల్లో ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మంచిది కాదని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటున్నావు. ఎన్నడూ కూడా నువ్వు పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచినాక మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒకరోజన్నా నువ్వు వచ్చినావా? రాజకీయ వైఎస్ఆర్టీపీ జెండా ఖరారైంది. జెండాలో 70% పాలపిట్ట రంగు, 30% నీల రంగు ఉండేలా రూపొందించారు. పాలపిట్ట రంగు మధ్యలో తెలంగాణ మ్యాప్ ఉండేలా తీర్చిదిద్దారు. తెలంగాణ చిత్రపటంలో తలపాగాలేని వైఎస్ఆర్ బొమ్మను పెట్టారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల అజెండాను ఆవిష్కరించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్పీకర్ను దుర్భాషలాడుతూ దాడికెత్నించిన 12 మంది ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఘర్షణ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కట్టుకథలు అల్లారని ఫైర్ అయిన ఫడ్నవీస్ బీజేపీ తరపున ఎవరూ స్పీకర్ను దూషించలేదని స్పష్టం చేశారు. బీహార్ ప్రజలే తన బలమని, ఇవాళ తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ లోక్ జనశక్తి పార్టీ ఎంపీ రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్ భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఎంతగా దెబ్బకొట్టాలని చూసినా ఎవరికీ ఎప్పటికీ భయపడనన్నారు. కుటుంబ సభ్యులు అనుకున్న వారు నట్టేట ముంచినప్పటికీ ప్రజల అండతో తిరిగి పుంజుకుంటానని పేర్కొన్నారు. రామ్ విలాస్ పాస్వాన్ జయంతి సందర్భంగా పాస్వాన్ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇక హాసీపూర్ నుంచి ఆశీర్వాద్ యాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ను వీడి టీఎంసీలో చేరారు. కోల్కతాలోని పార్టీ కార్యాలయంలో టీఎంసీ నేతలు పార్థ చటర్జీ, సుదీప్ బందోపాధ్యాయులు పార్టీ కండువా కప్పి అభిజిత్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయిన్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ. అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతతో ఇన్వెస్టర్లు ఈరోజు హుషారుగా ట్రేడింగ్ చేశారు. దీంతో మార్కెట్లు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 52,880కి చేరుకుంది. నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 15,834కి ఎగబాకింది.
దేశంలో పెట్రోల్ మంటలు కంటిన్యూ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మళ్లీ లీటర్ పెట్రోల్పై 35 పైసలు, లీటర్ డీజిల్పై 36 పైసల వంతున పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹99.86, డీజిల్ ₹89.36కు చేరింది. ఇక హైదరాబాద్లో ₹103.78కు చేరగా విజయవాడలో ₹106.26కు చేరింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు పాటిద్దాం. చూస్తూనే ఉండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.